హలో నమస్తే, నేను మీ గాయత్రి సనత్. ఈరోజు నేను మా నేటివ్ రెసిపీ ఉల్లికారంతో చికెన్ పాలకూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉల్లికారం స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఫస్ట్ ఫ్రై చేసి చికెన్కి యాడ్ చేస్తే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్, మీ స్పైస్కి తగ్గ పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఒక కట్ట తరిగిన పాలకూర వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు పేస్ట్ రెడీ. మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి బిర్యానీ ఆకులు వేసి ఒక కట్ చేసిన స్మాల్ సైజ్ ఆనియన్ వేసి కలపాలి. హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపి హాఫ్ కేజీ చికెన్, పసుపు, సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 20 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కట్ చేసిన ఒక మీడియం టమాటా వేసి పొడి చేసిన హాఫ్ స్పూన్ ధనియాలు, 6 to 8 మిరియాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ సోంపు, 6 to 8 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జాపత్రి, జాజికాయ వేసి కలపాలి. పాలకూరతో కూడిన ఉల్లికారం పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతే, ఉల్లికారంతో చికెన్ పాలకూర రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసి మీరు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.